హాయ్ అండి. వెల్కమ్ టు ఢిల్లీస్ క్రిక్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం వచ్చేసరికి నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచెస్లో ఎల్ఎస్జే వర్సెస్ జీటీ, అలాగే నైట్ మ్యాచ్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ, అండ్ నెక్స్ట్ ఇవాల్టి ప్రివ్యూ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మూడు మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఎల్ఎస్జే వర్సెస్ జీటీ. సో ఈ మ్యాచ్లో ముఖ్యంగా మ్యాచ్ వచ్చేసరికి లక్నోలో అయితే జరిగింది. సో ఫస్ట్ టాస్ గెలిచి జీటీ ఫీల్డింగ్ అయితే తీసుకుంది, అండ్ నెక్స్ట్ ఎల్ఎస్జీ అయితే బ్యాటింగ్లోకి దిగింది. సో ఎల్ఎస్జీ బ్యాటింగ్లో చెప్పుకోవాల్సింది అయితే పెద్దగా ఏమీ లేదు, బికాస్ మొత్తం మీద ఏడెన్ మార్క్రమ్ ఒక్కడ తప్ప మిగతా అంతా కూడా తక్కువ స్కోర్సే పడ్డాయి. మార్క్రమ్ వచ్చేసరికి ఒక 30 రన్స్ అయితే స్కోర్ చేశాడు విత్ అరౌండ్ ఒక 140 స్ట్రైక్ రేట్ తోటి. అండ్ ఫైనల్లీ ఎల్ఎస్జీ వచ్చేసరికి 164 టార్గెట్ అయితే ఇచ్చింది జీటీకి. అండ్ జీటీ ఎప్పుడైతే దిగిందో వాళ్ళ ఓపెనర్ సాయి సుదర్శన్ వచ్చేసరికి త్వరగా పడిపోవడం జరిగింది. అండ్ మెయిన్గా చెప్పాలంటే బట్లర్ ఒక 52 రన్స్ అయితే కొట్టాడు విత్ 180 స్ట్రైక్ రేట్ అనుకుంటా. సో ఆ తర్వాత వచ్చిన రాహుల్ టెవేటియా అండ్ ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ వీళ్ళిద్దరు కలిపి మ్యాచ్ అయితే కంప్లీట్ చేశారు. దాని ముందు ఒక శుభ్మన్ గిల్ వచ్చేసరికి ఒక 56 రన్స్ అయితే పార్ట్నర్షిప్ చేశాడు. అండ్ జీటీ బౌలింగ్ గురించి చూస్తే కనుక ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్స్ అయితే తీసుకున్నాడు. అండ్ ఎల్ఎస్జీ బౌలింగ్ అయితే అంత పెద్ద ఇదైతే లేదు, బట్ మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ దీనివల్ల నెంబర్ 3 ప్లేస్లోకి నెంబర్ 4 ప్లేస్లోకి ఈ మ్యాచ్ జీటీ గెలవటం వల్ల పాయింట్స్ టేబుల్లో కొంచెం మరీ టైట్ అయిపోకుండా అయితే ఉంది. సో ఇదనమాట ఫస్ట్ మ్యాచ్ రివ్యూ అయితే కనుక. సెకండ్ మ్యాచ్ నైట్ మ్యాచ్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ. సో ఇది వచ్చేసి ఒక స్టన్నింగ్ మ్యాచ్ అని చెప్పాలి. సో ఇది వచ్చేసి జరిగింది వచ్చేసి వాంఖండే స్టేడియంలో టాస్ వచ్చేసరికి ముంబై గెలిచింది అండ్ ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. సో ఆర్సీబీ అయితే ఫస్ట్ బ్యాటింగ్కి దిగింది. సో ఆర్సీబీ దిగిన బ్యాటింగ్ మామూలుగా అయితే లేదు. సో ఓపెనింగ్ బ్యాటింగ్ వచ్చేసరికి ఫిల్ సాల్ట్ 78 రన్స్ కొట్టాడు విత్ 216 స్ట్రైక్ రేట్ విత్ 7 సిక్సెస్ అనమాట. తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది. సో ఆ తర్వాత తనతో పాటు పార్ట్నర్షిప్ చేసిన కోహ్లీ వచ్చేసరికి ఒక 50 రన్స్ అయితే కొట్టాడు. తను కూడా అరౌండ్ 130 స్ట్రైక్ రేట్తో అయితే మంచిగా ఆడాడు. రజత్ పటిదార్ అయితే కనుక 53 కొట్టాడు. సో తను వచ్చేసరికి అరౌండ్ 257 స్ట్రైక్ రేట్తో ఆడాడు విత్ 6 సిక్సెస్. సో రజత్ పటిదార్ ఈజ్ ఎ సూపర్ థింగ్, బికాస్ దేవదత్ పాటికల్ దిగాల్సిన టైంలో రజత్ పటిదార్ దిగి తను స్పిన్ని ఫేస్ చేసిన విధానం కానీ అండ్ అలాగే తను సిక్సెస్ కొట్టిన విధానం కానీ చాలా బాగుందని చెప్పాలి. అండ్ ఆ తర్వాత టిమ్ డేవిడ్ తను కూడా అరౌండ్ ఒక 33 అయితే కొట్టాడు విత్ గుడ్ స్ట్రైక్ రేట్ 164, 170. సో ఫైనల్గా ఆర్సీబీ వచ్చేసరికి 240 ఫర్ 4 అయితే ఇచ్చింది. అండ్ ముంబై విషయానికి వస్తే కనుక బౌలింగ్ అయితే పెద్దగా కనిపించలేదు, మొత్తం కూడా తేలిపోయింది. అండ్ ఫైనల్లీ మయాంక్ మార్కండే ఆర్ మిచెల్ శాంట్నర్ వాంఖండే స్టేడియంలో ఇద్దరు స్పిన్నర్స్తో వెళ్లాల్సిన అవసరం అయితే లేదు, బట్ మార్కండే వచ్చేసరికి లాస్ట్ మ్యాచ్ కూడా అంత పెర్ఫామ్ చేసింది అయితే ఏమీ లేదు. మయాంక్ మార్కండే తిరిగి ఎందుకు తీసుకున్నారు అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. సో మయాంక్ మార్కండే కంటే కూడా అశ్విని కుమార్ విల్ గివ్స్ ఏ ప్రాపర్ లెఫ్ట్ పేస్. సో తనని తీసుకున్నా కనుక బాగానే ఉండేది. సో అది కూడా మిస్ అయిపోయారు. అండ్ ఆ తర్వాత ప్రాపర్గా చేజింగ్లోకి వచ్చిన ముంబై వచ్చేసరికి రయాన్ రికిల్టన్ వచ్చేసరికి 37 రన్స్ అయితే కొట్టాడు. అండ్ రోహిత్ వచ్చేసరికి 19 రన్స్ అయితే కొట్టాడు. అండ్ ఆ తర్వాత చూస్తే సూర్యకుమార్ యాదవ్ అరౌండ్ ఒక 33 రన్స్. ఇంకిదే టాప్ ఆర్డర్లో వెళ్ళాకి ఒక మంచి ఫిగర్ అంటే ఇదే అని చెప్పాలి. అండ్ ఫినిషింగ్ వచ్చేసరికి హార్దిక్ పాండ్యా 40 రన్స్ విత్ 181 స్ట్రైక్ రేట్ అయితే ఆడాడు, చాలా బాగా ఆడాడు. అండ్ షర్ఫెన్ రదర్ఫోర్డ్ వచ్చేసరికి జస్ట్ 30 బాల్స్ 71 రన్స్ అయితే కొట్టాడు. సో షర్ఫెన్ రదర్ఫోర్డ్ కూడా ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ అయితే ఆడాడని చెప్పాలి. సో ఫాలోడ్ బై నమందిర్ కానీ ఇంకెవరైనా ఆడుంటే కనుక ముంబై ఇండియన్స్ చేజింగ్లో కూడా ఒక దగ్గర దాకా వెళ్ళేదని చెప్పాలి, బట్ 18 రన్స్ తేడాతో అయితే ఓడిపోయింది. ఆర్సీబీ వచ్చేసి వాంఖండే స్టేడియంలో ముంబై పైన చాలా ఈజీగా గెలిచింది అయితే అని అయితే చెప్పాలి. సో ఆర్సీబీ డామినేట్ చేయడం వల్ల పాయింట్స్ టేబుల్లో టాప్లో 3rd పొజిషన్లోకి అయితే వెళ్ళిపోయింది ఆర్సీబీ. అండ్ ముంబై ఇండియన్స్ వచ్చేసరికి లాస్ట్ నుంచి 3ర్డ్లో ఉంది, 7th పొజిషన్లో. సో ఇదనమాట ముంబై ఇండియన్స్ వచ్చేసి ఆర్సీబీ మ్యాచ్ రివ్యూ. అండ్ ఫైనల్లీ ఇవాల్టి మ్యాచ్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. సో ఆర్ఆర్ వచ్చేసరికి ఇప్పటి వరకు 4 మ్యాచ్లు కూడా గెలుచుకుంటూ వచ్చింది. అండ్ ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి 4 మ్యాచ్లు ఓన్లీ 1 మాత్రమే గెలిచింది. సో వీళ్ళిద్దరి మధ్య వర్సెస్ చూస్తే కనుక ఎస్ఆర్హెచ్కి మంచి రికార్డ్ అయితే ఉంది ఆర్ఆర్ మీద. సో ఎస్పెషల్లీ ఉప్పల్ స్టేడియంలో అయితే మంచి రికార్డు ఉంది, ఇంకా మంచి రికార్డు ఉంది ఆర్ఆర్ మీద. సో ఇవాళ మ్యాచ్ ఎస్పెషల్లీ ఎస్ఆర్హెచ్కి ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పాలి, బికాస్
4 మ్యాచ్ల్లో ఓన్లీ ఎస్ఆర్హెచ్ అయితే ఒకటే గెలిచింది. మిగతా 3 మ్యాచ్ల్లో అట్లీస్ట్ 2 మ్యాచ్లు అయితే గెలవకపోతే ఫస్ట్ 7 మ్యాచెస్లో మినిమం 3 మ్యాచెస్ కనుక లేకపోతే ప్లే ఆఫ్స్కి వెళ్ళడం అయితే ఎస్ఆర్హెచ్ చాలా కష్టం. అండ్ ఈసారి టీమ్ బ్యాలెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. సో ప్రతి టీం కూడా మంచి కాంపిటీషన్లో అయితే ఉంది. కాబట్టి ఎస్ఆర్హెచ్కి ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే కనుక నెక్స్ట్ 3 మ్యాచెస్ కూడా మెయిన్ అవుతాయి. అండ్ ఆర్ఆర్ మీద ఎస్ఆర్హెచ్కి వెళ్ళటం అనేది చాలా కష్టం. బట్ ఎస్ఆర్హెచ్ కనుక ఆర్ఆర్నే ఓడిస్తే దానికి వచ్చే కాన్ఫిడెన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. సో ఎస్ఆర్హెచ్ హోమ్ పిచ్లో విత్ ఫ్యాన్ సపోర్ట్ ఆర్ఆర్ని ఓడిస్తుందా అనేది అయితే మనం చూడాలి. సో ముందుగా ఓడించాలంటే కనుక ఎస్ఆర్హెచ్లో మార్చుకోవాల్సింది ఏంటి? ఆర్ఆర్లో అయితే మార్చుకోవాల్సింది అయితే ఏమీ లేదు, సేమ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆర్ఆర్లో బ్యాటింగ్ కనుక చూస్తే వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జూరెల్ అండ్ నెక్స్ట్ షమ్రాన్ హెట్మైర్ ఉన్నాడు, రియాన్ పరాగ్ ఉన్నాడు, రవీంద్ర జడేజా ఉన్నాడు బ్యాటింగ్ లెవెల్లో చూస్తే. అండ్ బౌలింగ్ సైడ్ నుంచి చూస్తే మనకి జోఫ్రా ఆర్చర్ మంచి ఫామ్లో ఉన్నాడు, నాండీ బర్గర్ ఉన్నాడు, అండ్ అలాగే సందీప్ శర్మ ఉన్నాడు, తుషార్ దేశ్పాండే ఉన్నాడు, రవి బిష్ణోయ్ అండ్ జడేజా ఉన్నాడు. సో అటు బౌలింగ్ ఉంది, ఇటు బ్యాటింగ్ ఉంది ఆర్ఆర్కి. సో ఆర్ఆర్లో మారాల్సింది అయితే ఏమీ లేదు. అండ్ ఎస్ఆర్ఎస్ సైడ్కి చూస్తే కనుక ప్రఫుల్ హింగ్ అని తీసుకుంటారు. లాస్ట్ టైం ఒక యంగ్ ప్లేసర్కి డెబ్యూ అయితే ఇస్తారని అనుకున్నాం, బట్ ఆ డెబ్యూ అనేది మిస్ అయిపోయింది. సో మేబీ జయదేవ్ ఉన్నట్టు కట్ ప్లేస్లో ఏమన్నా ప్రఫుల్ హింగేకి ఇస్తారో ఛాన్స్ అనేది ఒకటైతే చూడాలి. అండ్ శివం మావి ఏమైనా ఎంటర్ అవుతాడా ఈ మ్యాచ్ అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ హర్ష్ దూబే అండ్ శివాంగ్ కుమార్ చాలా బాగా వేస్తున్నారు విత్ ఏ గుడ్ స్పెల్. సో స్పిన్నర్స్కి ఎస్ఆర్హెచ్ బాగా కలిసి వస్తుంది కనుక ఈసారి మేబీ థర్డ్ స్పిన్నర్ కూడా ఏమన్నా తీసుకొస్తారా, లైక్ జీషన్ అన్సారీని కానీ, లైక్ కమిందు మెండిస్కిన్ కానీ, లేదంటే లియామ్ లివింగ్స్టన్తో ఏమన్నా ఒక 2 hours స్పెల్ ఏమైనా వేపిస్తారా అనేది అయితే ప్రాపర్గా మనం చూడాల్సి ఉంది. సో బౌలింగ్ పరంగా అయితే. అండ్ బ్యాటింగ్ పరంగా అయితే కనుక సలీల్ అరోరాని ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఇంకొక మ్యాచ్ నమ్మాలనుకుంటే కనుక డిఫరెంట్ పొజిషన్లో ఏదన్నా ప్రమోట్ చేసి టాప్ ఆర్డర్లో లైక్ 1 down or 2 down ఏదైనా పంపిస్తే సలీల్ అరోరాని వేరే రకంగా ఉంటుందేమో అని అయితే చూడాలి. బట్ ఎస్ఆర్హెచ్ అయితే ఒక ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్లో అయితే ఉంది, జస్ట్ బికాస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ప్యాట్ కమింగ్స్. సో ఆ సీనియారిటీని తిరిగి తెచ్చుకోవాలన్నా, ఆ కాన్ఫిడెన్స్ని పొందాలన్నా సో ఖచ్చితంగా ఇదే ఒక పర్టికులర్ మ్యాచ్ అని అయితే చెప్పాలి. సో ఎస్ఆర్హెచ్ గెలవాలి అంటే కనుక దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ మ్యాచ్ అండ్ ద పర్ఫెక్ట్ అపోనెంట్ ఆర్ఆర్ టు విన్ అనమాట. సో ఆర్ఆర్ని కనుక ఓడించాలంటే బ్యాటింగ్ సైడ్ నుంచి ఎస్ఆర్హెచ్ చూస్తే ఒక ప్రాపర్ స్టెబిలిటీ అనేది రావాలి. లాస్ట్ మ్యాచ్లో చేసినట్టు తప్పులు అయితే చేయకూడదు, బికాస్ హెన్రీ క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఒక సెటిల్డ్ పార్ట్నర్షిప్ అయితే ఉంది. అండ్ ఫినిషర్ కింద అనికేత్ వర్మకు ఒక మంచి రోల్ అయితే ఉంది. అండ్ ఓపెనర్స్ కింద వీళ్ళు ఉన్నారు. అండ్ ఇషాన్ కిషన్ వచ్చేసి 1 down ఉన్నాడు. సో ఇఫ్ యూ వాంట్ టు ఇంక్లూడ్ రవిచంద్రన్ స్మరణ్, ఇట్స్ ఎ బెటర్ ఆప్షన్ ఇన్ ది 4th place. ఆర్ సలీల్ అరోరాని తీసుకోవాలన్నా కూడా యూ కెన్ ప్రమోట్ సలీల్ అరోరా టు ద 4th place అనమాట. సో టాస్ గెలిచి అయితే కనుక ఫస్ట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తీసుకుంటే చాలా బెస్ట్, బికాస్ ఒక ప్రాపర్ స్కోర్ అయితే ఉంచేసి ఇట్స్ బెటర్ టు గో విత్ గుడ్ కాన్ఫిడెన్స్ అనమాట. అదర్వైజ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని చాలా ఫ్లాప్ అవుతున్నారు కనుక ఇట్స్ బెటర్ టు చేజ్ ఆల్సో. బట్ చేజ్ చేయాలంటే కనుక ఒక మంచి కాన్ఫిడెన్స్ అయితే కావాలి, ఒక ప్రాపర్ బ్యాటింగ్ లైనప్ అండ్ పార్ట్నర్షిప్ అయితే కావాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని చేజింగ్ అయినా సరే చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి ఏ స్టన్నింగ్ మ్యాచ్, బికాస్ రాజస్థాన్ రాయల్స్లో వచ్చేసరికి యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ ఒక ప్రాపర్ ఓపెనింగ్ అయితే ఉంది. అండ్ అలాగే ఎస్ఆర్హెచ్కి వచ్చేసరికి ఇటు ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఒక మంచి ఓపెనింగ్ అయితే ఉంది. అండ్ తర్వాత ధ్రువ్ జూరెల్ ఉన్నాడు ఆర్ఆర్ సైడ్. ఇటు వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ సైడ్ చూస్తే నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. అండ్ అలాగే అటువైపు హెట్మైర్ ఉన్నాడు, ఇటువైపు వచ్చేసరికి క్లాసన్ ఉన్నాడు. సో అటు బౌలింగ్లో మెయిన్గా చూస్తే కనుక జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు. బట్ ఇటు ఇషాన్ మలింగ్ అంత బాగా అయితే పెర్ఫామ్ చేయట్లేదు. సో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎలా ఉంటుంది, బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంటుంది, అండ్ ఏ కాన్ఫిడెన్స్తో ఆడుతుంది అనే దాన్ని బట్టి ఈ మ్యాచ్ డిసైడ్ అవుతుంది. ఇఫ్ ఈ మ్యాచ్ కనుక ఎస్ఆర్హెచ్ కనుక గెలిస్తే సో అంతకు మించి కాన్ఫిడెన్స్ అయితే ఇంక ఏ మ్యాచ్ కూడా ఇవ్వలేదు ఎస్ఆర్హెచ్కి, బికాస్ ఆర్ఆర్ వచ్చేసరికి 4 మ్యాచ్లో 4 గెలిచి పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 ఉన్న టీం. సో ఆ నెంబర్ 1 ఉన్న టీంని కనుక ఎస్ఆర్హెచ్ కొట్టగలిగితే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి టన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి రేస్లో అయితే వచ్చేసింది ఎస్ఆర్హెచ్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఓన్లీ ద ఛాన్స్ టు బీట్ ఎస్ఆర్హెచ్, టు బీట్ ఆర్ఆర్. అండ్
ఖచ్చితంగా ఈ స్టేడియంలో మనం చూడాల్సిన పెర్ఫార్మెన్సెస్ అయితే కనుక వైభవ్ సూర్యవంశీది ఒకటి, ధ్రువ్ జురెల్ది ఒకటి, అండ్ నెక్స్ట్ యశస్వి జైస్వాల్ది అయితే ఉంటుంది, అండ్ రియాన్ పరాగ్ది కూడా ఉంటుంది. అండ్ ఇటు ఎస్ఆర్హెచ్ సైడ్కి వస్తే కనుక నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిక్ క్లాసన్, అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ 5 పెర్ఫార్మెన్స్లు అయితే ఉంటాయి. అండ్ ఇవాళ వచ్చేసరికి ఎస్పెషల్లీ శివాంగ్ కుమార్, నితీష్ రెడ్డి అండ్ మేబీ హర్షల్ పటేల్, వీళ్ళ ముగ్గురు బౌలింగ్ పరంగా చాలా బాగా పెర్ఫామ్ చేస్తారనిపిస్తుంది. అండ్ ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇస్తారనిపిస్తుంది, బికాస్ కంటిన్యూస్గా ఏ టీము కూడా గెలవలేదు. సో ఆర్ఆర్ ఎప్పటికీ 4 మ్యాచెస్ గెలిచింది కాబట్టి కంటిన్యూస్గా మేబీ ఒక బ్రేక్ అయితే పడుతుంది అని చెప్పి అనిపిస్తుంది. సో దిస్ ఈస్ మై మ్యాచ్ ప్రివ్యూ ఫర్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్. అండ్ ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే కావాలండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.